నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం చేసావు నీకు తెలుసా? తెలుసుకుంటావా? ముందు తండ్రి గర్భంలో వచ్చి ఒక కణమును ఆశ్రయిస్తావు. కణము అంటే ఇట్లా చిన్నదిగా ఉంటుందని మనకు భౌతికంగా చెప్తారు. ఇంత చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఈ దేహంలో 74 ట్రిలియన్ అంటారు. 74 పక్కన 12 సున్నాలు పెడితే ఎన్ని ఉన్నాయో అన్ని కణములు. ఇప్పుడు ఆ ఒక్క కణములో కలిసి అమ్మ గర్భంలో వచ్చాం. ఆ కణంలో పుట్టే మునుపు ఉన్నావు. ఆ కణంలో నీ సంస్కారాన్ని అక్కడ పెట్టుకున్నావు. సంస్కారం అంటే నీకు అర్థమవుతుందా? నీ సంస్కారాన్ని అక్కడ పెట్టుకొని తల్లి గర్భంలోకి వచ్చి ఎందుకు వచ్చావు? ఇట్లా పెద్ద మా దేహంతో బయటకు వచ్చి కొంత తిరగాడి నేనంటే ఎవరో తెలుసుకోవటం కోసం అని వచ్చావు అనమాట. అది సంస్కారం యొక్క అర్థం. అది అట్లా చేసుకొని వచ్చావు. ఇంకా పెరగాలని వచ్చావు. వచ్చేటప్పటికి అక్కడ ఒకటే కణం, తల్లి గర్భంలో ఇంకో కణం వస్తుంది. ఆ రెండు కలిసేటప్పటికి వాటికి ఫ్యూషన్ అంటారు. అంటే కరిగిపోతాయి. ఆ కరిగిపోతాయని సైంటిస్ట్ చెప్తాడు. కానీ వేదాంతం ఏం చెప్తుంది అంటే నువ్వు బహుశ్యామ, చాలా విధులుగా అనుకుంటావు. మంత్రం బహుశ్యామ ప్రజా ఏతి మంత్రం కాకుండా తైత్రీయ ఉపనిషత్తు. కనుక చాలా విధులుగా అనుకుంటావు. అట్లా నువ్వు అనుకునేటప్పటికీ కణములు పగిలిపోయి 1 2 అవుతుంది, 2 2 4 అవుతుంది, 4 8 8 16 32 32 64 128 అట్లా 2 2 తెలియపోతుంది. ఒక దశలో 50,000, వెంటనే 1,00,000 నుంచి వెంటనే 2 లక్షలు అట్లా అయిపోతాయి. ముందుగా అయినప్పటికీ చిన్న దాన్ని గర్భం అంటారు. చిన్నదిగా ఉంటుంది. అప్పటికి కొన్ని కణములు, అన్ని లక్షల కణములు. ఇప్పుడు నీ సంస్కారాన్ని ఆ కణంలో పెట్టద్దు. సంస్కారం ఎట్లా ఉంటుంది? కంటికి కనిపించదు. అమ్మ ఏం చేస్తుంది? ఒకటి భౌతికంగా స్థూలంగా దేహంలాగా ఒక కణములు ఇస్తుంది. ఎన్ని పెరిగిపోయిన కణములన్నీ అమ్మ ఇస్తుంది. కానీ పెరిగిపోయే కణములు మొట్టి మాంసముద్దలు ఇదేం లాభం? నువ్వేం చేస్తావు? నీ సంస్కారాన్ని దానిలో పెట్టుకుంటావు. అది పెద్ద ఆట. పరిగెత్తిపోవాలిగా. ఒకసారి 50,000 లక్ష అయిపోతే 50,000 ఉన్నాయి. 1,00,000 అయిపోయినప్పటికీ నువ్వు లక్షల్లోకి దూకిపోవద్దు, దానిలో ప్రవేశించాలన్నమాట. పెద్ద ఆట. దాని మీద ఉంటావు. అది నీకు తెలుస్తుంది. అది నీ తపస్సు. అమ్మదేమో గర్భం, నీది కూడా గర్భమే, తపస్సు. గర్భం అంటే గురువు నిగరణి అని వ్యాకరణలో, అంటే గ్రహించడం, వ్యక్తం చేయడం అంటే అర్థమవుతుంది నీకు. గ్రహించడం అంటే తీసుకో, వ్యక్తం చేయడం అంటే బయటికి తెలియచెప్పడం. గ్రహించడం, వ్యక్తం చేయడం అనేటటువంటి నీ స్వరూపం. అది కంటికి కనిపించే స్వరూపం కాదు. అందువల్ల అట్లా వచ్చినటువంటి నీవు ఎట్లా ఆడుకున్నావో ఈ పాట చెప్తాను. ముందు పాట విను, తర్వాత పాటని అర్థం చేసుకుందాం. కొలుచుకున్నావు జీవా, కొలుచుకున్నావు జీవా, గర్భములో గర్భమై నీకు నీవే కొలుచుకున్నావు జీవా, గర్భములో గర్భమై నీకు నీవే పలికించుకో
కొలుచుకున్నావు జీవా సంస్కారవంతుడవు జీవా సంస్కారవంతుడవు జీవా ఎన్నాళ్ళకెన్నాళ్ళకో మరి సంస్కారవంతుడవు జీవా ఎన్నాళ్ళకెన్నాళ్ళకో మరి కనబడని నీవు కనిపించుకున్నావు కనబడని నీవు కనిపించుకున్నావు కొలుచుకున్నావు జీవా గర్భములో గర్భమై నీకు నీవే కొలుచుకున్నావు జీవా స్థూలమగుటకా జీవా స్థూలమగుటకా జీవా చైతన్యముగా ఎదుగుటకా స్థూలమగుటకా జీవా చైతన్యముగా ఎదుగుటకా పెరిగిపోయిడి కణములనిదురిది పెరిగిపోయిడి కణములనిదురిది కొలుచుకున్నావు జీవా గర్భములో గర్భమై నీకు నీవే కొలుచుకున్నావు జీవా అవయవములాయివి అవయవములాయివి చైతన్యపు చేరికయా అవయవములాయివి చైతన్యపు చేరికయా అంగములాయివి చైతన్యవర్తనములా అంగములాయివి చైతన్యవర్తనములా కొలుచుకున్నావు జీవా కొలుచుకున్నావు జీవా గర్భములో గర్భమై నీకు నీవే పలికించుకుని చేరావు పలికించుకుని చేరావు నీ ప్రజ్ఞ నీకు తెలుసా పలికించుకుని చేరావు నీ ప్రజ్ఞ నీకు తెలుసా కొలుచుకున్నావు జీవా కొలుచుకున్నావు జీవా
మాట నిన్ను జీవ అంటుంది. అంటే అర్థమవుతుందా? జీవ అంటే మామూలుగా జీవించేవాడని. జీవించడం అంటే చావకుండా ఉన్నాడు, అంతేనా? అంతే స్వామి. చస్తే జీవించిన వాడు కాదు. మరి జీవ అంటే అందరూ చచ్చిపోతున్నారు. ఇదేనా? అందరినీ జీవులు అంటారు, నేను చచ్చిపోతున్నాడు అంటారు. అక్కడే చిన్న మేలిక ఉంది. అది తెలుసుకోవటమే ముందు నువ్వు జీవ అంటావు. అంటే నువ్వు ఎప్పుడూ ఉండేవాడివి. ఉండుట, ఉన్నాను. నీవు ఉన్నాను తెలుస్తుందా? తెలుస్తుంది స్వామి. నేను ఉన్నాను, నేను ఉన్నాను నీకు తెలుస్తుంది కదా. తెలుసు. అంతే. అది ఎప్పుడు తర్వాత పోయేది దేహం. తెచ్చుకున్నావు, తర్వాత వదిలిపెట్టేస్తాడు. అట్లాగే ఒక విషయాన్ని తెచ్చుకుంటాడు, విషయాన్ని వదిలేస్తాడు. వదిలేస్తా. నేను ఉంటాను. ఎన్ని విషయాలు పోయినాయి ఇప్పటికి? 2 విషయాలు. ఆ? 2 విషయాలు. ఏ 2 విషయాలు? నేనున్నాను. అది కాదు విషయం. బయట విషయాలు. బయట విషయాలు ఎన్ని ఉన్నాయి? చాలా బయట జన్మలు ఎన్ని ఉన్నాయి? చాలా ఎన్నో జన్మలు అయితే ఉన్నాయి. చాలా జన్మలు. అన్ని వదిలేసావా? జన్మలే వదిలేశాడు. ఇంకా విషయాలే వదిలేశాడు. ఇప్పుడు ఏమైనా మిగిలి ఉన్నాయా? నువ్వు విడవకుండా మిగిలి ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? దేహం సరే, విషయాలు ఏమైనా ఉన్నాయా? అన్నీ విడిచిపెట్టిపోయాయి. అవి నేనంటే ఎట్లా? విడిచిపెట్టిపోయే దేహాన్ని నేనంటే ఎట్లా? ఇది కంటికి కనబడేది, దీన్ని స్థూలం అంటారు. కంటికి కనపడకుండా సూక్ష్మమైనటువంటి మనస్సు అని పేరు విన్నావా? మనస్సు అని రాకుండా పదం వాడతావా? వాడతాం. అంటే ఏమిటి తెలుసా? అది ఎట్లా ఉంటుందో తెలుసా? చెప్పగలవా? చెప్పలేకుండా కూడా వాడుతున్నావు అన్నమాట. అట్లాగే నేను ఉన్నా అంటున్నావు. ఆ ఉన్నాను అనేది మరి ఈ దేహంతో ఉన్నావా, విషయాలతో ఉన్నావా, పరిగెత్తడంతో ఉన్నావా, అవి కావాలి ఇవి కావాలని కొట్టుమిట్టాడటంతో ఉన్నావా, కష్టాలతో ఉన్నావా, సుఖాలతో ఉన్నావా, దుఃఖాలతో ఉన్నావా, ఏమున్నావో ఏం తెలియకుండా అన్ని కలిపేసి ఉన్నా వాడు జీవుడు కాలేడు. కానీ నువ్వైతే జీవుడివే అంటుంది పాట, అంటుంది శాస్త్రం, అంటుంది సత్యం. అది అదే కనుక ఇప్పుడు జీవ నీకు ఒక విషయం చెప్తా చూడండి. ఏమిటిది? కొలుసుకున్నావు జీవ గర్భములో గర్భమై నీకు నీవే. గర్భం అంటే తల్లి గర్భం. గర్భం అంటే అర్థమవుతుంది నీకు? తల్లి కడుపుతో ఉంది అంటారు, లేకపోతే గర్భిణి, సంస్కృతంలో గర్భిణీ స్త్రీ అంటారు. అట్లా కనుక గర్భములో గర్భమై అన్నారు. తల్లి గర్భం ఎట్లా ఉందంటే స్థూలంగా భౌతికంగా ఉంది. భౌతికంగా అంటే వచ్చింది. తల్లి ఏం చేస్తుందంటే నువ్వు ఒక కణముగా తల్లి గర్భంలో వచ్చిన తర్వాత, ఒక కణముగా తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత చాలా గుదులుగా కారణం ఎందుకు కావాలి? ఇంకొక శరీరం రావాలి, ఆ దేహంతో బయటికి రావాలి, బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడ తిరగాలి. తిరిగి నేను ఎవరో తెలుసుకోవాలి. నేను అదో నేను ఇదో, నేను నా దగ్గర ఉన్నానా బయట ఉన్నాను, బయట తిరిగాడిపోయి పోగొట్టుకుని ఏడుస్తూ కూర్చుంటానా, లేదు నా దగ్గర శాంతంగా ఉంటాను. నేను ఎప్పుడు శాశ్వతమా, లేకపోతే అక్కడ పోయి దాంతో అవస్థపడుతూ ఎప్పుడు అవస్థపడి ఏడుపు పడవబోలు అంటే తెలుస్తుందా? ఏడుపులు పడవబోలతో ఇక్కడ తిరగటమేనా? ఇంతే నా పని, ఇదే నా బతుకు అని ఏదో తేల్చుకోవడం కోసం నువ్వు వచ్చావన్నమాట. అదే కనుక దాన్ని అట్లా తేల్చుకుంటూ వచ్చినటువంటి వాడివై సంస్కార స్వరూపమైన కనుక ఆ సంస్కారాన్ని కొలుచుకున్నావు. ఇక్కడ గర్భంలో తల్లిది గర్భం, అది భౌతిక కణములిస్తుంది, స్థూలంగా కణములిస్తుంది. అంటే మాంసముద్దంగా తయారయ్యేటట్టుగా అంటే కణమిస్తుంది. నువ్వేం చేస్తున్నావు? దానిలో సంస్కారాన్ని పలికిస్తున్నావు. అది కూడా కణం. సంస్కృతంలో కణ శబ్దే కణ నిమీలని అంటారు. అంటే పలికించుకోవడం, ఏదో పలికించుకుని దానిలో నువ్వు చేరిపోతావు. కుదురుగా ఇప్పుడు ఇట్లా కుదురుగా సోఫా మీద కూర్చున్నావు ఎట్లాగో అట్లా ప్రతి కణంలో కూడా కుదురుగా కూర్చుని ఉన్నా. అక్కడ నేను పలకాలి నీకు, అది కుదురు. అంత కొలుచుకున్నావు.
కుదురుగా పలకాలి, అంతేనా? ఇప్పుడు ఇటు ముట్టుకుంటే నీకు నేను అని కుదురుగా తెలుస్తుందా, అటు కనిపిస్తుందా? కుదురుగా. కుదిరే కనిపిస్తుంది. ఏమైనా కుదిరే కనిపిస్తుంది. ఒకవేళ కాళ్ళు నొప్పులు వచ్చినాయి, కాళ్ళు నొప్పులు వచ్చినాయి కూడా నీకు కుదురుగా తెలుస్తుంది కాళ్ళు నొప్పి వచ్చింది, అంతేగాని అది బెసికేది ఏం కాదు. బెసగడం తెలుస్తుందా నీకు? లేదు. కుంటడా? లేదు. బెసగడం తెలుస్తుందా నీకు? బెసగదు. నీ గుర్తింపు తెలుస్తుంది అన్నమాట. అట్లా కుదుర్చుకున్నావు. ఒక సీసా ఉందనుకో, సీసాలో నీళ్ళు పోస్తే కుదురుగా పోయా. ఎప్పుడు నా పిండి వేసావు అనుకో, సీసాలో పిండి వేస్తే అవుతుంది, సరిగా నీళ్ళు పోయి కూర్చున్నట్టుగా కూర్చోదు, మరి ఇట్లా ఆడించాలి. అట్లా చేయలేను. ఇది ఇవన్నీ పోలికలు, కానీ అక్కడ మాత్రం నువ్వు ఇదేమో స్థూలంగా ఇస్తుంది అమ్మ, నువ్వేమో కనబడని సూక్ష్మంగా వస్తుంది. స్థూలంలో కనబడని సూక్ష్మంగా నీలో నువ్వు దానిలో ప్రవేశించి సమన్వయం కావాలి. సమన్వయం ఏంటో తెలిసిన దానికి కుదురైపోవాలి, కుదురుకోవాలి అన్నమాట. స్థూలంలో సూక్ష్మం కుదురుకోవాలి. అట్లా అట్లా చేయటంలో కొలుచుకున్నావు జీవ గర్భములో గర్భమై, ఆ గర్భంలో ఒక గర్భాన్ని నువ్వే పలికించుకొని చేరేటట్టుగా గర్భమై నీకు నీవే కొలుచుకున్నావు. నీకు ఎవరన్నా సహాయం వచ్చారా? అమ్మ ఏం చేసింది? ఏం చేయలేదు. నువ్వు లోపల నువ్వు నీ పాటికి నువ్వు చేసుకుంటూ పోతున్నావు అంతే. అమ్మకి నువ్వు లోపల ఏమవుతుందో కూడా అమ్మకి తెలియదు. తీరా అంత వచ్చిన తర్వాత నొప్పులు వచ్చేస్తే బయటకు వచ్చేస్తావు. అట్లా ఉంటారు అమ్మ. తెలియదు వాళ్ళకి, తెలుసుకోవాలి, వాడు కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నా తెలియపోయినా తను తల్లి నీకు ఒక అవకాశం ఇచ్చారు. అది తపస్సు అనుకుంది శాస్త్రం. తపస్సుగా వాళ్ళు చేయాలి. తెలుసుకపోతే చేయకపోయినా వాడు తపస్సు చేశారు. నువ్వు తెలియపోయినా కూడా తపస్సు. అయితే తెలిసి చేసినప్పటికీ తెలియతేపుని తేడా. అమ్మకి తెలియాలి తపస్సు అని, నీది తపస్సుని తెలియాలి. అప్పుడు ఇద్దరికి తపస్సు సమన్వయం అయితే అప్పుడు నువ్వు తపో సంపన్నుడు అయి బయటకు వస్తావు. తపో సంపన్నుడు అంటే పదం అర్థమవుతుందా నీకు? తపస్సు సంపదగా బయటకు వస్తావు అనమాట. నీకు నీవే పలికించుకొని చేరావు. ఎట్లా పలికించుకొని చేరావు? అది భౌతికం, దానిలోకి వెళ్ళావు. దానిలో ఎట్లా పలికించుకున్నావు? నేను సంస్కారంతో అభౌతిక స్వరూపాన్ని పలికించుకుంటున్నాను, నేను ఇక్కడ కుదురుగా ఉంటున్నా అని పలికించుకుంటున్నావు. సీసాలకు నూనె పోసామనుకో, సీసా ఆకారం వస్తుంది, భౌతికం. నూనె అది ద్రావకం. ద్రావకం బయట వస్తుంది, చదువుకుని కూర్చుంటుంది. అది ద్రావకంగా కూర్చుంటుందా, సీసాగా కూర్చుంటుందా? ద్రావకంగా కూర్చుంటుంది. సీసా ఆకారాన్ని తీసుకున్నప్పటికీ కూడా బయటకి సీసా ఆకారం తీసుకున్నప్పటికీ అది ద్రావక ఆకారం ఉంటుంది. అట్లా ద్రావక ఆకారంలో పై కూర్చుంటుంది. అది నీకు నీవే చేశాడు, నీకు ఎవ్వరూ సహాయం రావాలి. అందుకనే నీ ప్రజ్ఞ నీకు తెలుసా? నీకు నీవే చేసినటువంటిది నీకు తెలియకుండా ఉండటం అనేది ఎంత కష్టం, ఎంత తప్పది. తప్పేనా? తప్పే. తెలియాలి. నువ్వే చేసావు అంటే ఒక్కొక్క కణముని కూడా నువ్వు ఏర్పాటుగా కొలుచుకొని వచ్చావు. ఆ కొలత ఏమిటో ఇంకా 2 పాటల చివరి చెప్తుంది. కనుక కొలుచుకున్నావు జీవ గర్భములో గర్భమై నీకు నీవే పలికించుకొని చేరావు. దానిలోకి ఎవరో పోయిలే, దానిలోకి నువ్వే చేరావు. నీ ప్రజ్ఞ నీకు తెలుసా? కొలుచుకున్నావు జీవా గర్భములో గర్భమై నీకు నీవే పలికించుకొని చేరావు. నీ ప్రజ్ఞ నీకు తెలుసా? ఇంకేముంటుంది? సంస్కారవంతుడవు జీవ అంట. నీ పేరు, నీ రూపమే సంస్కారం. పేరు ఎప్పుడు వచ్చింది? పుట్టిన తర్వాత అమ్మ నాన్న ఏదో పేరు పెడితే వచ్చింది. అంతకుముందు పుట్టవనుకో సంస్కారవంతుడు. ఎన్ని పుట్టుకలేని, ఎన్ని జన్మలేని, ఒక జన్మ తర్వాత దేహం నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఎట్టున్నావు? సంస్కార రూపంలో, కంటికి కనిపించేవాడు కాదు, సంస్కార రూపంలో ఉన్నావు. దేహంలో ఉన్నప్పుడు కుక్కల దేహం అంటే నేను కుక్కగా ఉన్నా, పిల్లిగా ఉన్నా అంటాడు. కానీ దేహం వచ్చిన తర్వాత సంస్కారం ఇది కంటికి కనిపించేది కాదు. ఇప్పుడు దానికి ఒక మాట తీసుకోవాలంటే మనస్సు అంటున్నావే, లోపల మనస్సు అని నువ్వు ఎట్లా గుర్తించకుండా చెప్పినావు, అది సంస్కార స్వరూపం.
ఇప్పుడు సంస్కారం అంటే ఏంటంటే ఏం చేసావంటే ఒకప్పుడు పురుగుగా అమీబా అంటారు. అమీబా అనే ఒక పురుగు, అది దానికి ఒకటే కణం. అక్కడి నుంచి నువ్వు ఏం చేసుకుంటావు వచ్చావంటే ఆ కణంలో నిన్నే పలికించుకున్నావు, దేహాన్ని వదిలిపెట్టావు. మళ్ళీ ఇంకో పురుగు, ఇంకో పురుగు, ఇంకో పురుగు, ఇంకొక బల్లి, ఇంకొక పిల్లి, ఇంకొక కుక్క, అట్ట వచ్చుకుంటూ వచ్చావు. అట్లా పెరుగుకుంటూ వచ్చావు అనమాట. ఆ పెరుగుకుంటూ వచ్చేటప్పుడు ఏం చేసావు నువ్వు? నిన్ను పలికించుకుంటూ పెరిగావు. అంతేనా? అంతే. బల్లి ఏమనుకుంటుంది? నేను నేనే అనుకుంటుంది అది కూడా. కానీ మనం గుర్తించినంత దానికి తెలియదు. అది దానికేం దెబ్బ తగిలితే నాకే దెబ్బ తగిలింది అనుకుంటాడు. అది దేహానికి తగిలిందో తనకే తగిలిందో తెలియదు. కనుక దెబ్బ తగలకుండా రక్షించుకుంటూ తిండి పెట్టాలి. తిండి పెట్టేటప్పుడు ఏముంటుంది? తిండి తింటున్నానంటుందా, నేను బతికానంటుందా? నేను బతికాను. ప్రతి ప్రాణి అంటాడు. అంటే బతకడం అంటే తిండి లోపలికి పొట్టలో పోతుంది. అది బ్రతికానని ఒక అభౌతికం అంటే తెలిసింది. ఇప్పుడు నీకు భౌతికం కాదనమాట. అంటే స్థూలం కాని అభౌతికమును గుర్తించుకుంటూ బతుకుతుంది, తింటుంది. ఏం చేసినా అంతే. ఏదైనా పని చేసేటప్పుడు నేను చేస్తున్నాను, నేను ఆ చేసేటప్పుడు నాకు అనుభవం వస్తుంది అనుకుంటుంది. అది అనుకుంటుంది. అట్లా అనుకోవటంలో అభౌతికమనే గ్రహిస్తాం, భౌతికాన్ని గ్రహించటం. దీని మీద ఇంకా చాలా లోతుగా చెప్పచ్చు. మనకు కావాల్సింది ఏమిటంటే సంస్కారవంతుడవు జీవ, నీవు సంస్కార స్వరూపమే. జన్మాంతరంగా పెంచుకుంటూ వచ్చావు. అక్కడి నుంచి ఇప్పుడు మనిషి దాకా వచ్చిన తర్వాత ఎంతమంది మనుషులు ఉన్నారు? ఇట్లా వినటానికి ఎంతమంది వస్తారు? చాలా. ఇట్లా వినటానికి వస్తారు అందరూ? ఇట్లా ఈ మాటలు వినటానికి వస్తారు అందరూ? వస్తారా? అందరూ వస్తారా? వాళ్ళకి వాళ్ళు ఉంటారు, రారు. అంతేనా? వాళ్ళ గోళల్లో ఉంటారు, వినటానికి రారు. కనుక వాళ్ళలాగా కాకుండా ఇప్పుడు నువ్వు వినటానికి వచ్చావంటే నీ సంస్కారం. ఇదంతా సంస్కృతి అంటే నిన్ను నీవే చేసుకున్నది. సంస్కారం నిన్ను నువ్వే చేసుకుంటావు, నిన్ను నీవే కొలుచుకున్నావు. ఇట్లాగో నువ్వే చేసుకుని ఎక్కడ దాకా చేసుకుంటావు? ముక్తిని పొందేదాకా చేసుకుంటావు. కనుక సంస్కారవంతుడు జీవ, ఎన్నాళ్ళకో మరి ఒకసారి వెనక దేహం వదిలిపెట్టావు, మండి దేహంలోకి వచ్చేటప్పటికి ఎన్నాళ్ళైందో అంతవరకు కనిపించకుండా ఇప్పుడు కనిపించేట్టు దేహాన్ని కనబడిన నీవు కనిపించుకున్నావు. సంస్కారవంతుడవు జీవ, ఎన్నాళ్ళకో కనబడిన నీవు కనిపించుకున్నావు అని అంటుంది. ఇది ఎవరు చేసింది? నువ్వే చేసి, నీ ప్రయత్నం. నేను ఎవరు మెట్టపెట్టి కట్టలే, ఎవరైనా కట్టారా? లేదు. అంత నీ ప్రయత్నమే. సృష్టి అంతా చెప్పే విశేషమంతా నీదే. ఎవ్వరూ నీకు తోడురారు. ఏమన్నా సహాయం చేసినా ఆ సహాయం చేసింది నువ్వు తీసుకొని నువ్వు ఎట్లా ఎదుగుతావో అది నీదే. మళ్ళా సంస్కారవంతుడవు జీవా, ఎన్నాళ్ళకో మరి కనబడని నీవు కనిపించుకున్నావు. ఇంకా ఏం చెప్తుందంటే స్థూలమగుటక జీవ, మరి వచ్చిన వాడివి స్థూలంగా మాంసం ముద్దలాగా ఎదగాలనుకున్నావా? చైతన్యముగా ఎదుగుటక. చైతన్యంగా ఎదుటక. చైతన్యం అంటే అర్థమవుతుంది ఎప్పుడు? ఇంకా చెప్పుకుందాం, అర్థమవుతుంది. చైతన్యం అంటే లోపల కనిపించకుండా ఏ సంస్కారంతో లోపలికి వచ్చావో దాంతోనే ఎదగాలి. దాంతో ఎట చేసావో ఒక్కొక్క కణంలో నిన్ను ప్రవేశింపజేసుకొని కుదురుగా స్థిరం చేసుకొని వచ్చావు. ఆ చేసుకొచ్చావంటానికి నిదర్శనం ప్రూఫ్ అంటే అర్థమవుతుంది నీకు. రుజువు ఎట్లా అవుతుందంటే ఇట్లా ముట్టుకుంటే ఏం తెలుస్తుంది? ఇక్కడ ముట్టుకున్నా నేనున్నా, ఇక్కడ ముట్టుకున్నా నేను, ఇక్కడ ముట్టుకున్నా నేనున్నా. ఇక్కడ పురుగు కుడితే అక్కడ ఎక్కడో ఉంది కదా అని వదిలేస్తుందా? ఇక్కడ ఎక్కడో పురుగు కుడితే తమాషాగా అంటే ఇక్కడ ఎక్కడో ఇంత దేహంలో అక్కడెక్కడో అంత పురుగు కుడితే అంత కష్టం అంటే కష్టమేనా? ఎందుకు కష్టం? అది కూడా నేనే, అక్కడ కూడా నేనే. ఒక్కొక్క కణంలో నేను నీకు పూర్తిగా తెలుస్తుంది. ఈ కణ చిన్న కనుక చిన్న కొంచెం తెలిసి, ఇక్కడ ముక్కు కొంచెం పెద్దగా ఉంటే ఇక్కడ కొంచెం పెద్దగా తెలిసి, తలకాయ పెద్దగా ఉండి కొంచెం పెద్దగా తెలిసి అట్లా ఉండదు. అర్థమవుతుంది? ప్రతి కణంలో నేను నీకు పూర్తిగా తెలుసు. అట్లా నీవు చేసుకున్నావు. అది విశేషం. నువ్వు గుర్తించవలసిన విషయం. పాట చెప్పేది అదే. నీకు నీవే చేసుకున్నావు. అది నీ ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే గొప్పతనం.
అర్థమైందా? కనుక ఇప్పుడు ఏముంటుంది, స్థూలమగుటక జీవ, ఇంత పని చేసి కూడా ఒట్టి ముద్దులాగా ఎదుగుతావా? వాళ్ళు ఎదగాలంటే కూడా 16 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎదుగుతాం, అంత తర్వాత ఇంకా పొడుగు ఎవరిని ఎదుగుతారా? లేదు. ఆగిపోతారు. 25 సంవత్సరాలు వచ్చేంత వరకు మెదడులో కొన్ని కణువులు పెరుగుతాయి, ఆ తర్వాత అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఎదుగుతున్నావా? లేదుగా. Yes. కానీ తెలివి దేహం విడిచిపెట్టిపోయేదాకా ఎదుగుతుంది. అర్థమవుతుంది? తెలివి దేహం విడిచిపెట్టిపోయేదాకా ఎదుగుతుంది. పోయేటప్పుడు తెలివిని తీసుకుని పూర్తిగా జ్ఞానంతో వెళ్ళిపోవచ్చు. వెళ్ళి ఇంకా కాస్త ఉంటే ఇంకా ఆ జ్ఞానంతో మళ్ళీ పుడతాడు. మాటికి తెలియని వాడికి లాగా పుట్టడు. అర్థమైందా? మాటికి మొద్దులాగా పుట్టడు. ఎట్లా సంస్కారంతో వచ్చాడు అట్లా పుడతాడు. అందుకని ఎట్లా ఉంటారు లోకంలో, ఒక్కొక్కరు ఒక తీరుగా ఉంటారు. వాళ్ళ తీరు వేరుగా ఉంటుంది. పుట్టుకతో వచ్చినటువంటి సంస్కారంతో పుడతారు వాళ్ళు, వేరువేరుగా ఉంటారు. ఒక తల్లి పిల్లల్లో కూడా తేడా ఉంటుంది. అర్థమైంది? కనుక స్థూలమగుటక జీవ చైతన్యముగా ఎదుగుటక పెరిగిపోయేటి కణములను ఎదిరేది మడి వచ్చావే. ఎందుకు వచ్చావు? ముద్దుగా ఉంటానికి కాదు చైతన్యం. ఎంత పని చేసావు? ఆ మాట చెప్తుంది. ఇది పెరిగిపోయేటి కణములు పెరిగిపోతున్నాయిగా. 1000, 2000, 4000, 50,000, తర్వాత 1,50,000, తర్వాత 1,00,000, తర్వాత 2 లక్షలు ఏంటంటే ఎట్లా పరిగెత్తావు? ఎదురెదిటం తెలిసిన, సముద్రానికి ఎదురెట్టడం అంటే, నదికి ఎదురెది పోవటం తెలిసిన, విన్నా ఇప్పుడు అట్లా ఎదురెది పోవటం అంటే, ఎదురెది పోవాలంటే పోయి వచ్చావు నువ్వు. ఎందుకోసం వచ్చావు? ముద్దుగా ఉండటానికి కోసం వచ్చావా? ఉండటానికి వచ్చావు. అది తెలుసుకోమంటే పెరిగిపోయే కణములను ఎదురేది వచ్చావు, కొలుచుకున్నావు జీవ అంట. స్థూలమగుటక జీవా చైతన్యముగా ఎదుగుటక పెరిగిపోయేడి కణములనెదురీది. ఇంకో చరణంలో ఏమంటున్నారు తెలిసిన? అవయవముల ఇవి అంటున్నారు. అవయవములంటే అవయవతి అంటారు. అంటే భద్రంగా చేరినవి. అంటే ఎంత భద్రంగా చేరాలి? కన్ను ఉందనుకో, కన్నుతో చూస్తున్నావు, చూపు ఎంత భద్రమైంది, ఎంత భద్రమైంది తెలుసా? ఇప్పుడు ఈ సోఫా చూస్తున్నావు అనుకో, సోఫా చూస్తుంటే సోఫా కంట్లో పోయిందా? మనకి ప్రతిబింబం తీసుకుంది. పోయి అక్కడి నుంచి లోపల ఎక్కడ దాకా పోతుంది? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, తెలివి సవరించుకోవడం, అక్కడి నుంచి జ్ఞానం నుంచి స్మృతిలో నేను అక్కడి దాకా పోతుంది. అక్కడి దాకా పోయి ఆ నేనుకి ఈ సోఫాతో ఏం పని అంటుంది. ఎంతవరకు పని? కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ వదిలిపెట్టు. అది నేను కాదుగా, దాన్ని వాడుకునేవాడినే కానీ అది నేను కాదుగా. అర్థమవుతుందా? ప్రతిదీ ఏదో వాడుకుని వదిలేస్తాం అంతేగాని కాసేపు అంతే, తాత్కాలికం. అది నేను కాదుగా అని బాగా తెలుస్తుంది అనమాట. ఆ తెలుసుకుని ఎంతవరకు బయటపడతావు అవకాశాన్ని. కనుక అంత భద్రంగా తెచ్చుకున్నావు. ఎంత భద్రంగా అంటే అన్నిటినీ నీ దగ్గర తెలుసుకుంటావు, అక్కడికి పోయి తెలుసుకోవటంలే. అంతే. ఇప్పుడు సోఫా దగ్గర చూస్తావా, కంట్లో చూస్తావా? కంట్లో. సోఫా దగ్గర చూస్తావా, నీ కంట్లో చూస్తావా? సోఫా దగ్గర చూస్తా. చూపు ఎక్కడుంది? చూపు ఎక్కడుందో అక్కడ చూస్తావు. చూపు ఎక్కడుందో అక్కడ చూస్తావు కానీ ఇక్కడ ఉంటే ఇది ఎన్నో చూస్తావు. కనుక అన్నిటినీ చూసి ఇవన్నీ చూడబడేవి. నువ్వు చూసేవాడు ఒకడే, చూడబడేవన్నీ చాలా అన్నీ. కనుక ముఖ్యమైనది నేను చూస్తాము. కన్ను పోతే ఏమి చూడలేదు, కన్ను ఉంటే అన్నీ చూడగలరు. కనుక అట్లాగే ఎన్ని వింటావు? అన్నీ వింటావు. నువ్వు చేసి భద్రంగా ఏమిటి తెలిసిన, ఇన్ని ఉన్నప్పటికీ కూడా అవన్నీ నీ కంటిలో పోయి నిన్ను కంపు చేయటంలే. ఏం చేస్తావు? తీసుకొని
ఉనికి దాకా తీసుకెళ్ళి నేను ఉంటే ఎట్లా ఉంటుంది, దాంతో నేను ఎట్లా ఉండగలను చూసుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకు వదిలేస్తాడు. ఎంత పెద్ద పని, లేకపోతే వీటి ఎంత గోళ అంతేనా. అట్లాగే మనం ఇప్పుడు అక్కడ శబ్దం వస్తుంది, రైలు పోతుంది, రైలు శబ్దం వస్తుంది. రైలు శబ్దం వస్తుంటే నీకు ఏం చేస్తున్నావు? అది వింటున్నావు. శబ్దం తీసుకున్నావా వింటున్నావా? శబ్దం తీసుకుని వింటున్నాను. శబ్దం తీసుకున్నావా వింటున్నావా? శబ్దం తీసుకుంటే శబ్దం నీ లోపల ఉండాలి. ఉందా? లేదు, వింటున్నాను. వింటున్నావు. శబ్దం తీసుకోవడం వేరు, వింటాం వేరు. ఇది ఎట్లాగైతే ఇవన్నీ ఇవన్నీ ముద్దుల్లా కనిపిస్తున్నప్పటికీ కూడా నువ్వు చూపులో తీసుకుని నీతో పోల్చుకుని దాన్ని తీసవతల వారేసావు ఎట్లాగో, అట్లాగే ఇవన్నీ వినటం ఏం చేస్తున్నావు, అవన్నీ వినటంగా తీసుకుంటున్నావు. శబ్ద రూపంలో తీసుకోవటం వినటంగా తీసుకుంటావు. తీసుకుని ఏం చేస్తావు? తర్వాత ఇంత నాకేం పని వదిలేసి అన్నిటి వదిలేసి, అంటే ఏవైనా బయటవిగానే ఉన్నాయి కానీ నీ దాకా రావటం లేదు. రావట్లేదు. నీ దాకా ఎంతవరకు వస్తాయి? నీవు గ్రహించాలి. నువ్వు గ్రహించేటప్పుడు ఎట్లా గ్రహిస్తావు? నీ దగ్గర ఎట్లా కొలత ఉంటే ఆ కొలత గ్రహిస్తావా? దాన్ని ఎట్లా ఉంది ఎట్లా గ్రహిస్తావా? నా దగ్గర కొలత ఉంటే అర్థమవుతుంది. నీ కొలత ఏమి? నేను ఉండటానికి ఏం కావాలబ్బా? చైతన్యం కావాలి. నా చైతన్యం కావాలి. ఆ కొలతకి వరకు వస్తుంది అది అని చూసుకుంటాడు. కాకపోతే ఇంతవరకు పిల్లలు కుక్కలు పుల్లలు ఎన్ని వదిలిపెట్టేసావు. అట్లాగే ఇట్లా ఇంకా మనుషులు మానవ జన్మలు ఎన్ని వచ్చినాయి అన్ని వదిలిపెట్టేసావు. ఇప్పుడు ఇదో ఆట, రంగస్థలం. మాటికి ఏం చేస్తాను? నిన్ను కాపాడుకుంటాను. అంత గొప్పగా చేరుకున్నావు. అంటే ఏం చేసావంటే ఇప్పుడు ఈ కన్నుని వీటినన్నింటినీ ఈవెన్ అవయవములుగా ఇట్లా కొలుచుకుని తీసుకున్నావు. దేనికి ఎట్లా కావాలనో ఎట్లా విలువనో అట్లా కొలుచుకున్నావు. నీ ప్రజ్ఞ తెలుస్తుంది నీకు. తెలుసు. కన్నుకి నువ్వు చెవికి తేడా ఉందా? అది వినటం. దీనికి ఎట్లా కావాలో దానికి ఎట్లా కావాలో, దీని కణములు ఎట్లా కావాలో దానికి ఎట్లా కావాలనో, ముక్కుకి ఎట్లా కావాలనో, నాలుగు ఎట్లా కావాలనో, మెదడుకి ఎట్లా కావాలనో అని నువ్వు కొలుచుకున్నావా? గుండెకి ఉందా? గుండె తెలుస్తుంది, గుండె కొట్టుకుంటుంది, రక్తాన్ని కొడుతుంది. గుండెని కొలుచుకుని చేసుకున్నావా? గుండెని కొలుచుకోపోయి కన్ను చేసావా అక్కడ? దాన్ని కన్ను స్థానంలో పెట్టు, గుండె స్థానంలో పెట్టు, రక్తాన్ని రక్త స్థానంలో, ఎముకల్ని ఎముక స్థానంలో, మాంసాన్ని మాంసం. భలే, అవి ఎట్లా రావాలని అట్లా కొలుచుకుంది ఎవరు? చైతన్యం. నువ్వే. నీ చైతన్యమే. నీ చైతన్యాన్ని నీ చైతన్యంతో కొలుచుకున్నావు. అర్థమవుతుంది. మరి లోపల అంత పని చేశావు కనుక నీ చైతన్యంతో నువ్వు కొలుచుకున్నావు కనుక ఇప్పుడు ఇంకోటి ఏమంటున్నారు? అవయవముల ఇవి చైతన్యపు చేరిక. ఇప్పుడు చెప్పి దీన్ని కన్నంటావా చైతన్యం చేరిందంటావా? చైతన్యం చేరిందంటావా? చైతన్యం చేరకపోతే కన్ను కాదు, ముక్కు కాదు, ఏది కాదు, ఇంద్రియాలు. వాటి జ్ఞానేంద్రియాలు అంట. ఆ తర్వాత ఇప్పుడు ఇది కర్మేంద్రియాలు. కన్ను, పాణి అన్నమాట. పాణి, పాదములు, కాళ్ళు, వాక్, పాయు, ఉపస్థ అంటారు. కర్మేంద్రియాలు అంటారు. పనిచేసేవి అన్నమాట. వాటిని ఎట్లా చేసావు? దాని తగినట్టుగా కళాములు కూర్చున్నావు. అవునా? ఇది ఎట్లా ఉంది? ఆడిస్తే ఇక్కడ ఆడుతుంది, అక్కడ ఆడుతుంది, మళ్ళీ ఇక్కడ ఆడుతుంది, మళ్ళీ ఇక్కడ ఆడుతుంది, మళ్ళీ ఇక్కడ ఆడుతుంది, మళ్ళీ 5,000. ఇన్ని కావాలా నీకు? కావాలి కనుక ఎట్ట కావాలో ఎట్లా ఉంటే దాన్ని నువ్వు బయట నిగ్రహించుకుని బయటకు వస్తావు. జయించుకుని బయటకు రావద్దు. నిన్ను అక్కడ పోయి జారిపోకుండా ఎట్ట కావాలనో అట్లా కడుపులో కూర్చుకున్నావు నువ్వు. అర్థమవుతుందా? ఎంత పని చేసావు? చాలా పెద్ద పని చేసావు. అర్థమవుతుందా? అంత పని అంటే నిన్ను నీవు చేసుకోవటానికి కోసమని నిన్ను నీవు కూర్చుకున్నావు. నిర్మాణం చేసుకుని ఇల్లు కట్టుకున్నట్టు నిన్ను నీవే కట్టుకున్నావు. నీకు ఇల్లు కావాలంటే ఎవడో మేస్త్రి వచ్చి కడతాడు. దీన్ని ఎవరు కడతాడు? మేస్త్రి కడతాడా? నిన్ను నీవే కట్టుకున్నావు. అర్థమైందా? అవయవములాయివి చైతన్యపు చేరికయా అంగములాయివి చైతన్యవర్తనములా. కనుక కొలుచుకున్నావు జీవ గర్భములో గర్భమయ్యి. ప్రతిదీ తల్లి భౌతిక కళములు ఇస్తే అక్కడ నీవు కళ బయట పెట్టాలి. అర్థమవుతుందా? దాని ప్రకారంగా ఒకవేళ తల్లి కన్ను కణము అవన్నీ ఇచ్చింది అనుకో, అక్కడ నువ్వు పరికరించుకోవద్దు.
నువ్వు పలికించుకుని చేరావు. దాని పేరు కణం శబ్దానికి పలికించుకుని చేరటం అని అర్థం. పలికించుకుని చేరావు. నీ ప్రజ్ఞ నీకు తెలుసా. బాగుంది పాట, బాగుందా? బాగుంది స్వామి. బాగుందా? బాగుంది. చక్కగా ఉంది. ఇప్పుడు ఈ విన్న పాట ఎట్లా ఉందంటే గర్భములో నువ్వు ఏం చేసావో అంతవరకు చెప్పింది పాట. ఇంకా తర్వాత వేరే చోట బయట పోయి ఎట చేయాలో, చేస్తే ఏమవుతుందో అది కూడా చేయాలి. అది ఎవరు చేయాలి? నేనే చేయాలి, నువ్వే చేయాలి, తనే చేసుకోవాలి. కొలుచుకున్నా